హలో ఫ్రెండ్స్, నిత్యం జీవితంలో మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. అలాంటి సమస్యల్ని, ఒత్తిడిల్ని ఎలా అధిగమించాలి, టైం మేనేజ్మెంట్ ఎలా పాటించగలగాలి అన్నదే ఈరోజు ప్రేమ్ సైకాలజీ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరికి సమయం ఎంతో విలువైనది. దానిని సరిగ్గా వినియోగించుకోలేక ప్రతి పనిలో ఆటంకాలు, చేదు అనుభవాలు రుచి చూడాల్సి వస్తుంది. ఒత్తిడికి కూడా లోనవుతున్నాం. సమయ నిర్వహణ అనగా సరైన సమయంలో సరైన పనిని సమర్థవంతంగా చేయగలగడమే. ఏ పనిని ఎప్పుడు చేయాలి, ఏ పనికి ఎంత సామర్థ్యం వినియోగించాలి అని తెలుసుకున్న రోజున ఖచ్చితంగా మన పనిలో మనం విజయం సాధిస్తాం. ఇదే విషయాన్ని సుప్రసిద్ధ విద్యావేత్త స్టీవెన్ కోవై ఒక టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఒక స్క్వేర్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసి క్వాడ్రంట్ 1 అర్జెంట్, ఇంపార్టెంట్, తక్షణం చేయాల్సిన పని, ముఖ్యంగా చేయాల్సిన పనులు. క్వాడ్రంట్ 2 నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, తక్షణం చేయకూడని పనులు బట్ ముఖ్యమైన పనులు. 3 ముఖ్యమైన పనులు కాదు కానీ ఖచ్చితంగా చేయాల్సిన పనులు. క్వాడ్రంట్ 4 నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. ఈ క్వాడ్రంట్ 1లో ముఖ్యంగా క్రైసిస్, ప్రెస్సింగ్ ప్రాబ్లమ్స్, ప్రాజెక్ట్స్ దట్ ఆర్ డెడ్ లైన్ డ్రివెన్, ఎమర్జెన్సీస్, యాక్సిడెంట్స్, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్, ఇవన్నీ క్వాడ్రంట్ 1 అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. దీన్నే క్వాడ్రంట్ ఆఫ్ నెసెసిటీ అని కూడా అంటారు. క్వాడ్రంట్ 2 ప్లానింగ్, ప్రిపేరింగ్, ట్రైనింగ్, ఎక్సర్సైజ్, హెల్త్ అండ్ రిక్రియేషన్. దీన్నే క్వాడ్రంట్ ఆఫ్ క్వాలిటీ అండ్ పర్సనల్ లీడర్షిప్ అని కూడా అంటారు. క్వాడ్రంట్ 3 అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా ఇంటరప్షన్స్, మీటింగ్స్, సమ్ కాల్స్ ఫ్రమ్ సుపీరియర్, మేనేజర్స్ దగ్గర నుంచి, పై వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా అందుకుంటూ ఉంటాం. దీన్నే క్వాడ్రంట్ ఆఫ్ డిసెప్షన్ అంటారు. లాస్ట్ క్వాడ్రంట్ 4 ఇట్ ఈస్ నాట్ అర్జెంట్ అండ్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా టైంను వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇంటర్నెట్ ఉపయోగిస్తాం కారణం లేకుండా, టీవీ చూస్తాం ఒక ఉపయోగం లేకుండా, ఏం చేస్తామో పని ఏమీ అర్థం కాదు, నిరుపయోగంగా మాట్లాడుతూనే ఉంటాం. ఇది క్వాడ్రంట్ 4. దీన్నే క్వాడ్రంట్ ఆఫ్ వేస్ట్ అని కూడా అంటారు. We should focus and manage first quadrant. We should focus second quadrant to get quality and personal leadership. Quadrant 3 is a deception quadrant, so we should be careful when we are in quadrant 3. Quadrant 4, it is of waste, we should avoid as much as possible. సమయం గురించి మాట్లాడుకున్నంత ఈజీగా దాన్ని మేనేజ్ చేయలేము. ఎందుకంటే సమయాన్ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పటి వరకు సమయం గురించి పట్టించుకోకుండా ఒక్కసారిగా సమయాన్ని పరిపాలించాలి, సమయాన్ని యాజమాన్యం చేయాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలా అని అసాధ్యం కాదు. కొన్ని పాయింట్స్ని ఫాలో అవడం ద్వారా మనం కూడా టైంని మంచిగా మేనేజ్ చేయొచ్చు. వీ షుడ్ ఆల్వేస్ క్యారీ ఏ పెన్ అండ్ ఏ పాకెట్ బుక్. మనం ఎప్పుడు కూడా మనతో పాటు ఒక చిన్న పాకెట్ బుక్ని, తర్వాత ఒక పెన్ని మనం మనతో పాటు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక రోజులో మనం ఏమేం పనులు చేయాలనుకుంటున్నాం అన్న పనులన్నింటినీ అలా రాసుకుంటూ ఉండాలి. రాసుకున్న తర్వాత వన్స్ ద లిస్ట్ ఈస్ డన్, వీ షుడ్ ప్రయారిటైజ్ ద వర్క్స్. నిత్యం జీవితంలో మనకి రకరకాల పనులు ఉంటాయి. కొన్ని చిన్న పనులు, కొన్ని పెద్ద పనులు, కొన్ని మధ్యమంగా ఉండే పనులు. మన అవసరాలకు తగ్గట్టు ఏ పనిని ముందు కంప్లీట్ చేసుకోవాలి అన్న విషయాన్ని ముందుగా మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. వన్స్ ఆ వర్క్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని క్రాస్ చేసి ఈ పని కంప్లీట్ అయిందన్న విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత మిగిలిన పనుల గురించి మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. అలాగే
క్యాలెండర్స్ అండ్ షెడ్యూల్స్ను కూడా మనం వాడుతూ ఉండడం వల్ల సమయాన్ని బాగా యాజమాన్యం చేయగలం. జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మన దగ్గర 3 రకాల పనులు ఉంటాయి. చిన్న పనులు, మధ్యంగా ఉండే పనులు, పెద్ద పనులు. చిన్న పనులు చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ముందు వాటికి మనం అట్రాక్ట్ అయిపోయి చిన్న పనులు ముందు చేస్తాం, తర్వాత మధ్యం చేస్తాం, చివరికి పెద్ద పనులకు వచ్చేసరికి మనకి ఏం చేయాలో అర్థం కాదు, ఆ పనులు పూర్తి కావు, సమయం ఉండదు, మనం బాధపడుతూ ఉంటాం. ఇలా కాకుండా ఏవైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో, ఏవైతే పెద్ద పనులు ఉన్నాయో అవి ముందుగా కానించుకుంటూ ఆ తర్వాత మధ్యంగా ఉండే పనులు, ఆ తర్వాత చిన్న పనులు చేయడం ద్వారా మనం సరైన సమయంలో సరైన వర్క్ ఎఫెక్టివ్గా ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఈ రోజుల్లో మనందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్లో క్యాలెండర్స్, టు డూ లిస్ట్, ఏమేం చేయాలి ఒక రోజు దినచర్యకు కావాల్సిన యాప్స్ అన్నీ కూడా ఫ్రీగా అందుబాటులో ప్లే స్టోర్లో కానీ, iOSలో కానీ, విండోస్లో కానీ అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని ఉపయోగించుకుని ఏ పని ఎప్పుడు చేయాలన్న కనుక మనం దాని హెల్ప్ తీసుకుని కనుక చేయగలిగితే మనం ఖచ్చితంగా సమయాన్ని బాగా యాజమాన్యం చేయగలం. తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరుకోగలం. సమయాన్ని యాజమాన్యం చేయడం కష్టమైన పని, అది అర్థం చేసుకోవచ్చు. ఇంతకాలం మనం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి మనకి ఇబ్బందిగానే ఉంటుంది కొత్తలో. కానీ ఆచరణ చేసుకుంటూ వెళ్తూ రెగ్యులర్ ప్రాక్టీస్ కనుక చేయగలిగితే సమయాన్ని మనకంటే బాగా ఎవరు మేనేజ్ చేయలేరు. ఆ విషయాన్ని మనం నమ్మాలి, ఆచరణలో పెట్టి చూపించాలి. సమయాన్ని బాగా యాజమాన్యం చేయడం ద్వారా మీ జీవితాల్లో మీరు ఉన్నత శిఖరాలకు చేరగలుగుతారు, మీరు అనుకున్న ఆశయాలను చేరుకోగలుగుతారు. తద్వారా సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. అదే ఈ ప్రేమ్ ఉద్దేశం. ధన్యవాదాలు.